ప్రస్తుత సంవత్సరంలో ఇంటర్మీడియట్ పాస్ అయి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఈ, బీటెక్, బీఫామ్ ఇలాంటి ఫస్ట్ ఇయర్ డిగ్రీ కోర్సులో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్ ను అందించబోతూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వీరి ఆధ్వర్యంలోనే రిలయన్స్ ఫౌండేషన్ ను స్థాపించడం జరిగింది. ఈ రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 5,000 మంది విద్యార్థులకు దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేయడం ద్వారా 2 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్ ను అందిస్తూ ఉన్నారు. సో ఈ స్కాలర్షిప్ కొరకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించి ఆన్లైన్ లో లైవ్ లో చూడబోతూ ఉన్నారు. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ డైరెక్ట్ గా రిలయన్స్ ఫౌండేషన్ వారి అఫీషియల్ వెబ్సైట్ లోనే మీకు చూపిస్తూ ఉన్నాను. వీడియో కింద డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో ఈ వెబ్సైట్ లో మనం డీటెయిల్స్ చూసుకున్నప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ ఇయర్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. యూజీ విద్యార్థులకు ఏదైనా సరే డిగ్రీ కోర్స్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు మంచి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీని కొరకు ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి దాన్ని కూడా మనం చూడబోతూ ఉన్నాము. సో ముందుగా ఇతర వివరాలు మనం చూసుకున్నప్పుడు స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా ఇక్కడ అందివ్వడం జరిగింది. ఈ వీడియోను కూడా మీరు పరిశీలించవచ్చు. సో ముందుగా స్కాలర్షిప్ ఫీచర్స్ మనం చూసుకున్నప్పుడు భారతదేశంలోని ప్రతి మారుమూల గ్రామంలో, ప్రతి ప్రదేశంలో కూడా బాగా చదువుతూ ఉన్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ను అందించబోతూ ఉన్నారు. ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో చేరడం జరిగిందో, సో ఏ డిగ్రీ కోర్స్ అయినా సరే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కోర్స్ లో చేరడం జరిగిందో వారికి మాత్రమే అర్హత ఉంటుంది. స్కాలర్షిప్ టెస్ట్ లో మెరిట్ పొందిన విద్యార్థులకు మాత్రమే వారి మెరిట్ ఆధారంగానే సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు అనుకున్న విధంగా ప్రతి సంవత్సరం 5,000 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ను అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అర్హత వివరాలు పరిశీలించినప్పుడు భారతీయ విద్యార్థులు ఎవరైనా సరే ఈ స్కాలర్షిప్ కొరకు అప్లై చేసుకోవచ్చు. ఇంతవరకు అనుకున్న విధంగా ప్రస్తుత సంవత్సరంలో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. +2 తో సమానమైన ఇంటర్మీడియట్ కోర్స్ ఏదైనా సరే మినిమం 60% మార్కులతో పాస్ అయి ఉంటే చాలు. దాంతో పాటుగా ఇంకొక అర్హత మనం చూసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ప్రస్తుత సంవత్సరంలోనే 26-27 లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో చేరి ఉండాలి. ఫుల్ టైం డిగ్రీ కోర్సులో చేరి ఉండాలి. డిస్టెన్స్ కానీ, ఓపెన్ కానీ, ఆన్లైన్ కానీ ఇలాంటి డిగ్రీ కోర్సులు కాకుండా రెగ్యులర్ డిగ్రీ కోర్సులో చేరుండాలి. అది కూడా ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ డిగ్రీ కోర్సులో చేరుండాలి. ఈ అంశాన్ని ఖచ్చితంగా పరిశీలించాలి. విద్యార్థుల పేరెంట్స్ ఇన్కమ్ అనేది, హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది 15 లక్షల రూపాయల లోపుగా ఉండాలి. ఈ విధంగా 15 లక్షల రూపాయల హౌస్ హోల్డ్ ఇన్కమ్ లోపుగా ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా కలిగి ఉండాలి. ఎవరికైతే ఫ్యామిలీ ఇన్కమ్ అత్యంత తక్కువగా ఉంటుందో వారికి ప్రాధాన్యత అనేది కూడా ఇస్తూ ఉంటారు. ఇవి ముఖ్యమైన అర్హతలుగా మనం పరిశీలించవచ్చు. ఎవరికి అర్హత ఉండదు దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సెకండ్ ఇయర్ విద్యార్థులకు అర్హత ఉండదు. అదే విధంగా డిగ్రీ ఆన్లైన్ లో, హైబ్రిడ్ లో, రిమోట్ లో, డిస్టెన్స్ మోడ్ లో చదువుతున్న విద్యార్థులకు అర్హత ఉండదు. కంపల్సరీగా విద్యార్థులు ఎవరైనా సరే రెగ్యులర్ డిగ్రీ కోర్సులోనే చేరుండాలి. 10th క్లాస్ తర్వాత డిప్లొమా పాస్ అయిన వారికి కూడా అర్హత ఉండదు. కొంతమంది విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరుతూ ఉంటారు. 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరిన విద్యార్థులకు కూడా అర్హత ఉండదు. మనం చూడబోతున్న అంశాల్లో అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దాని తర్వాత అప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది, దానికి సంబంధించి మోడల్ పేపర్ ను కూడా చూడబోతూ ఉన్నాము. ముందుగా అప్టిట్యూడ్ టెస్ట్ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు మనం పరిశీలించినప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉన్న విధంగా అప్టిట్యూడ్ టెస్ట్ కి సంబంధించి శాంపుల్ క్వశ్చన్ పేపర్ అనేది కూడా మనకు ఆన్లైన్ లో అందుబాటులో ఉంది. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ సంబంధించి అప్టిట్యూడ్ టెస్ట్, దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంటుంది. అన్ని కూడా దాదాపుగా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ MCQ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఈ విధంగా శాంపుల్ పేపర్ ను కూడా ఒకసారి పరిశీలించండి. శాంపుల్ పేపర్ లో అడిగే విషయాలు లాజికల్ క్వశ్చన్స్ అయినా సరే 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. కేవలం 60 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. అవి అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైప్ లోనే ఇస్తూ ఉంటారు. సో
టాపిక్స్ మనం చూసుకున్నప్పుడు వర్బల్ అబిలిటీకి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా అనలిటికల్ లాజికల్ ఎబిలిటీకి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విధంగా కేవలం 60 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. 60 మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది. 60 మార్క్స్ మాత్రమే ఉంటాయి. ఈ సింపుల్ అప్టిట్యూడ్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత స్క్రీనింగ్ అనేది ఉంటుంది. స్క్రీనింగ్ లో వారి యొక్క పేరెంట్స్ ఇన్కమ్ అనేది చూస్తూ ఉంటారు. లో ఇన్కమ్ పర్సన్స్ ను ముందుగా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుంది. దాని తర్వాత అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది. ఈమెయిల్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఆధారంగా సెలక్షన్ సంబంధించిన వివరాలు మీకు పంపిస్తూ ఉంటారు. సో ఫైనల్ గా మనం అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ లో కూడా ముఖ్యమైన కంపోనెంట్స్ ఖచ్చితంగా పరిశీలించాలి. అభ్యర్థి యొక్క పర్సనల్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ అయినా సరే, ఈమెయిల్ అయినా సరే, మీ యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ మాత్రమే ఇవ్వండి. దాంతో పాటుగా అకాడమిక్ ఇన్ఫర్మేషన్, 10th క్లాస్ వరకు స్కూల్ ఇన్ఫర్మేషన్, దాంతో పాటుగా ఇంటర్మీడియట్ ఎక్కడ చదవడం జరిగింది, ఎన్ని మార్కులు సాధించడం జరిగింది, దానికి సంబంధించిన అకాడమిక్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఏదైనా సరే అవార్డ్స్, రివార్డ్స్, ప్రైజెస్ లాంటివి వచ్చాయా దానికి సంబంధించి, ఇంకా ఏమైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే, ప్రశంసా పత్రాలు ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం అందించవచ్చు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి ఇదే వెబ్సైట్ లో పైకి మనం స్క్రోల్ డౌన్ చేసినప్పుడు అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది. సో ఈ అప్లై నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ మన ముందు రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. 100% ఫ్రీగా ఉంటుంది. ₹1 కూడా ఆన్లైన్ అప్లికేషన్ కు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ ఫామ్ ఫిలప్ చేయడం కూడా చాలా సింపుల్ మెథడ్ లోనే ఉంటుంది. ముందుగా ఇక్కడ టిక్ మార్క్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా టిక్ మార్క్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. దీని తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ అనేవి పేర్కొనాలి. మీ యొక్క 12వ తరగతి ఇంటర్మీడియట్ లో మీరు ఎంత శాతం మార్కులు పొందడం జరిగింది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ టైప్ చేయాలి. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ లేదా నేమ్ ఆఫ్ ద కాలేజ్ అనేది ఇక్కడ సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా 3 లేదా 4 అక్షరాలు 5 అక్షరాలు టైప్ చేయడం ద్వారా మీ యొక్క కాలేజీ పేరు అనేది ఇక్కడ కనిపిస్తుంది. డ్రాప్ డౌన్ మెనూలో మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీరు చదువుతున్న యూనివర్సిటీ అయినా సరే, కాలేజ్ అయినా సరే, దానికి సంబంధించిన ఆప్షన్ అనేది ఇక్కడ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. డ్రాప్ డౌన్ మెనూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కాలేజ్ ఏ ప్రదేశంలో ఉంది దానికి సంబంధించిన పిన్ కోడ్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. చదువుతున్న కాలేజీకి సంబంధించి రాష్ట్రాన్ని ఇక్కడ ఎంపిక చేసుకోవాలి. ఆటోమేటిక్ గా ఆ రాష్ట్రానికి సంబంధించిన పేరు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాని తర్వాత ఆ జిల్లా పేరు కూడా ఇక్కడ మనకు రావడం జరిగింది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. స్టార్ మార్క్ ఇవ్వబడిన విషయాలు ఖచ్చితంగా మనం టైప్ చేయాలి. ముందుగా మీ యొక్క ఫుల్ నేమ్ టైప్ చేయండి. సర్టిఫికేట్ లో ఉండే విధంగా మీ యొక్క ఫుల్ నేమ్ టైప్ చేయండి. ఒకవేళ ఉంటే మాత్రం మిడిల్ నేమ్ ఇవ్వండి. సో లేకున్నట్లయితే వదిలివేయవచ్చు. దాని తర్వాత ఫైనల్ గా లాస్ట్ నేమ్ ఇవ్వండి లేదా సర్ నేమ్ ఇవ్వండి. అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా పేర్కొనాలి. మొబైల్ నెంబర్ ఖచ్చితంగా పేర్కొనాలి. హౌస్ హోల్డ్ ఇన్కమ్, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధారంగా ఇన్కమ్ రేంజ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రాప్ డౌన్ మెనూ ద్వారా ఇక్కడ ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా డ్రాప్ డౌన్ మెనూ అనేది ప్రత్యక్షమవుతుంది. దాని తర్వాత క్రిందికి స్క్రోల్ డౌన్ చేసినప్పుడు డిక్లరేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ విధంగా టిక్ మార్క్ అనేది ఖచ్చితంగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత క్యాప్చా అనేది ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. ఇలా క్యాప్చా ఫిలప్ చేసిన తర్వాత రిజిస్టర్ అనే ఆప్షన్ ఎనేబుల్ కావడం జరిగింది. రిజిస్టర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా సింపుల్ మెథడ్ లో మనం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ను ఆన్లైన్ లో ఫిలప్ చేయండి. దాని తర్వాత మీరు ఇంతవరకే పేర్కొన్న మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా ఓటీపీ వెరిఫికేషన్ చేయడం ద్వారా లాగిన్ కావచ్చు. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనము ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆయా అప్లికేషన్ ఫీల్డ్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో అర్హత కల ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన విద్యార్థులు అందరూ కూడా అప్లై చేసుకోవాలని భావిస్తూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుందనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ను వాట్సాప్ లో అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.